Hi friends, welcome back to the Just to Be channel. I am Tejashwi. Today I am excited to share our spontaneous family adventure to Nandi Hills with my two little explorers. Let's dive into the video. Lazy Saturdays. At last we made it to Nandi Hills. బెంగళూరుకు వచ్చి 4 years అవుతుంది. ఎప్పుడు వెళ్ళాలనుకుంటా డ్రాప్ అవుతుంది. సో వర్షాకాలం కదా, వెళ్ళాలా వద్దా అనుకుంటూ జస్ట్ 2 hours ముందు మేము డిసైడ్ అయ్యాము వెళ్దామని. నేను వెంటనే ప్యాకింగ్ చేశాను, పిల్లల్ని రెడీ చేశాను, స్నాక్స్ కొన్ని ప్యాక్ చేశాను, హ్యాట్స్, అంబ్రెల్లా పెట్టుకున్నాము. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా బెంగళూరులో. అండ్ సో వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మా ఇంటి నుంచి 85 kilometers చూపిస్తుంది నంది హిల్స్. ఆల్మోస్ట్ 2.5 hours పడుతుందండి. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, అలాగే గాలి. వర్షం వస్తుందని ఒక చిన్న భయం ఉంది, కానీ నాకైతే చాలా నచ్చిందండి ఈ వ్యూ. అసలు ఆల్మోస్ట్ 1 hour ఇలాగే ఈ గ్రీనరీ చూస్తూ వెళ్ళిపోయాము నంది హిల్స్ రీచ్ అయ్యే వరకు. ఇది నంది గ్రామం అండి. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము. ఆ హిల్స్ కనిపిస్తూ ఉన్నాయి మాకు. మా పిల్లలిద్దరూ నిద్రపోయారు. సో నేనైతే ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను త్రూ అవుట్ మై జర్నీ. అండ్ బాగా పాటలు పెట్టేసుకున్నాము. అండ్ వీఆర్ స్టార్టెడ్ అవర్ జర్నీ. అండ్ ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము నంది హిల్స్కి. సో ఆ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ త్రూ అవుట్ జర్నీ నాకు చాలా నచ్చిందండి. అలాగే సన్ రైజ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యన స్టార్ట్ అవుతారు. మేము సన్సెట్ కోసమని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. కొంతమంది సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా త్రూ అవుట్ ద డే అక్కడే ఉంటారండి. అండ్ ఆల్మోస్ట్ మేము 40 curves దాటామండి ఇది ఎంటర్ అవ్వడానికి. ఇది టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ రిట్రీట్ అంట అండి. అలాగే సర్ మార్క్ కబ్బంది కూడా అంటండి, కమిషనర్ ఆఫ్ మైసూర్ ఆయన. సో చూసారా వీకెండ్ సాటర్డే. అండ్ ఇది ఆఫ్టర్నూన్ వచ్చాము మేము, అయినా కూడా కొంచెం రష్ ఎక్కువే ఉంది. మేము బస్ తీసుకున్నామండి. ఇది ఆల్మోస్ట్ 1/2 hour పడుతుందంట అండి అక్కడి వరకు నడిచి వెళ్ళడానికి. సో తిరిగి వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాము. సో మేము ఈ సీనరీస్ అన్ని చూసుకుంటూ బస్లో వెళ్ళామండి. పిల్లలతో కష్టం కదా నడవడం అంత దూరము. అండ్ నాకైతే చాలా చాలా నచ్చిందండి చూడగానే. మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళు అరుస్తూ ఉన్నారు బస్ ఎక్కగానే, ఈ నేచర్ని చూడగానే. అండ్ ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామండి. అండ్ ఇక్కడ దిగాము. చూసారా వ్యూ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 3 o'clock అవుతుందండి. ఈ వ్యూ చూసారా ఎలా ఉందో. అండ్ ఎర్లీ మార్నింగ్స్ అయితే క్లౌడీగా ఉంటుంది, క్లౌడ్స్ అంతా దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ రావడానికి. ఈ వ్యూ అయితే మా బాబుకి చాలా నచ్చిందండి. అస్సలు ఇటు తిరగమంటే కూడా తిరగట్లేదు ఫోటో కోసం, అలాగే చూస్తూ ఉండిపోయాడు. వీడు నేచర్ లవర్ అండి. సో పిల్లల కోసం మేము ఈ జర్నీ చేసాము. అండ్ చూసారా ఇది కిందకు వచ్చాము మేము. కిందకు వచ్చిన తర్వాత ఇది వ్యూ అండి. ఇక్కడ చాలా పెద్ద స్పేస్ ఉంది. ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. పక్కనే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది అండి. మంకీస్ ఆర్ సో కామన్ హియర్, బర్డ్స్ కానీ. చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో. ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము లంచ్ చేయాలి అనేసి. ఆల్మోస్ట్ 3:30 అవుతుంది, 3 దాటింది కూడా. మా పాప చూసారా చేయి పట్టుకోవట్లేదు, తనే వెళ్తుందంట.
ఇండిపెండెంట్ అయిపోయింది అప్పుడే. అండ్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అండి వీకెండ్స్. అక్కడ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే రిస్క్ తీసుకోలేదు పిల్లలు ఉన్నారనేసి. ఫ్లవర్స్ పట్టుకుంటుంది, తీస్తుంది. అండ్ వీడియోస్ రెగ్యులర్గా చేయకపోవడానికి కారణం ఉంది కదా, మా లిటిల్ మేడం, మై ఏంజల్. నేనే పక్కన ఉండాలి అంటోంది. అండ్ లాస్ట్ మంత్ నా స్టడీస్ వల్ల ఒక 1 వీక్ అమ్మ దగ్గర వదిలాను. సో అప్పటి నుంచి ఇంకొంచెం కన్సర్న్ ఎక్కువ అయిపోయింది, పక్కన ఉండాలి అంటుంది. మా బాబుకైతే ఈ అండర్స్టూడ్. చూసారా డాడీ దగ్గరికి ఎలా పరిగెడుతుందో. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఆల్మోస్ట్ మేము 5.5 hours ఇక్కడే ఉన్నాం అనుకుంటానండి. నెహ్రూ నిలయ అండి ఇది సర్ మార్క్ కబ్బన్, కమిషనర్ ఆఫ్ మైసూర్ గారి సమ్మర్ రిట్రీట్. అలాగే ఇప్పుడు హార్టికల్చర్ వారి గెస్ట్ హౌస్గా మారిందండి. బ్రిటిష్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి ఇక్కడ. సో టూరిస్ట్లని ఇది ఆకట్టుకుంటోంది. ఇది ఇందాక ఎంటర్ అయ్యేటప్పుడు చూసాం కదా అండి, అక్కడి వ్యూ ఇక్కడ చాలా బాగుంది అండి. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా స్పేస్ ఉంది. సో మేము కాసేపు ఇక్కడే ఆగామండి ఆఫ్టర్ లంచ్. బ్యూటిఫుల్ వ్యూ అండి. మాకైతే ఈరోజు రష్ తక్కువగా ఉన్నందుకు మాకు ఇవన్నీ చూడడానికి దొరికింది. మామూలుగా అయితే చాలా రష్ ఉంటుంది వీకెండ్స్లో. చూసారా చాలా స్పేస్ ఉంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేసాము కానీ గాలికి అసలు కాలేదు. బట్ కొన్ని పిక్స్ తీసాము. మా ఇద్దరికి ట్రావెలింగ్ బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. దీనికి వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తే ఇంకా మరిన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తామంటున్నారు మా ఆయన. చూద్దాము నెక్స్ట్ ఏమవుతుందో. మా బాబుకి అయితే ఇలాంటివి చాలా నచ్చింది. పాప కూడా చాలా ఎక్సైట్ అవుతుంది. ఫస్ట్ టైం తనని తీసుకొని వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మా పాప పుట్టాకనే మేము బయటికి చాలా తిరుగుతున్నామండి. జస్ట్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ అప్పుడు పాండమిక్ అని బాబు చిన్నగా ఉన్నాడని మేము వెళ్ళలేదు బయటికి. And we hope we'll do more travel videos. And almost sunset time అయిపోతుంది. వెళ్తూ ఉన్నాము మేము. కిడ్స్ అయితే అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళని పట్టుకొని తిరగడం ఇంకా మాకు ఎక్స్ట్రా టైం అవుతుంది. రష్ అయితే ఇప్పుడిప్పుడు కాస్త పెరుగుతూ ఉంది కానీ ఈ వ్యూ చూసుకుంటూ మేము వెళ్తూ ఉన్నాము. హోప్ సన్సెట్ టైంకి అక్కడికి రీచ్ అవుతామని. అండ్ ఇక్కడ 10 స్పాట్స్ ఉన్నాయండి చూడటానికి. ఆల్మోస్ట్ 5 hours అయితే ఈజీగా అవుతుందండి మొత్తం చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. కొంతమంది మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సన్సెట్ టైం అయింది. బ్యూటిఫుల్ వ్యూస్ టు క్యాప్చర్ అండి. సో మాకు టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోతుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు చూసారా. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అండి. ఎంట్రీ టికెట్ అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, 2-wheeler 4-wheeler కూడా పార్కింగ్కి ఉంటుంది. సో సన్సెట్ టైం అయిపోయింది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ హోమ్. అండ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్తో అట్ లాస్ట్ వి డిడ్ నంది హిల్స్. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ అండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe.
కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.